మన ఫస్ట్ రెసిపీ పఫ్డ్ రైస్ క్రాకర్స్. పఫ్డ్ రైస్ క్రాకర్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. సో పఫ్డ్ రైస్ మరమరాలు అంటారు కదా, వీటిని మనం సాధారణంగా ఒక స్నాక్ ఐటెం లాగా అప్పుడప్పుడు తీసుకుంటూ ఉంటాం. కానీ ఇందులోని మనకి కార్బోహైడ్రేట్స్తో పాటు చాలా రకాల మినరల్స్ అండ్ వైటమిన్స్, వైటమిన్ డి అండ్ అలాగే ఐరన్ చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి రెగ్యులర్గా మన డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడం చాలా మంచిది. ఒక కప్ పఫ్డ్ రైస్ ప్రతిరోజు తీసుకున్నా సరే తప్పలేదు. సో మరి పఫ్డ్ రైస్తో ఒక చక్కటి రెసిపీ ఇప్పుడు చూడబోతున్నాము. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుందాం. కొంచెం కోకోనట్ ఆయిల్ వేసుకుందాం అండ్ అలాగే ఆయిల్తో ప్యాన్ ఇలా గ్రీస్ చేసుకుందాం. ఈ పఫ్డ్ రైస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇలా ఆయిల్లో వేసేసుకుందాం. సో ఆ తర్వాత మనం కొంచెం కొబ్బరి పొడి యాడ్ చేసుకుందాం అండ్ అలాగే కొబ్బరి పాలు, కొంచెం వెనిలా ఎసెన్స్ అండ్ అలాగే కాస్త హనీ. స్టవ్ ఆఫ్ చేసుకుని యాడ్ చేసుకుందాం. ఇవన్నీ ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక బౌల్ తెచ్చుకుంటాను. మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుందాం. చాక్లెట్ని హీట్ చేసుకుందాం. అండ్ అలాగే దీన్ని ఇలా ప్రెస్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకోవాలి బేసికల్లీ. ఓకే, సో చాక్లెట్ మనకు మెల్ట్ అవుతుంది కదా, చాక్లెట్తో దీనిపైన డ్రిజిల్ చేసుకోవాలి. అలా చేసుకున్నాక కాసేపు మనం ఫ్రీజ్ చేసుకున్నట్టుగా అయితే ఇది చక్కగా ఒక కేక్ లాగా ఫామ్ అవుతుంది అండ్ తినడానికి మనకు చాలా ఈజీగా ఉంటుంది. దీన్ని స్టాక్ కూడా చేసుకోవచ్చు అనమాట. మనం ఫ్రిడ్జ్లో పెట్టి ఒక 3 to 4 days 1 week వరకు కూడా ఉంచుకోవచ్చు. సో చాక్లెట్ మెల్ట్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు ఇలా చాక్లెట్ని డ్రిల్ చేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఓకే, పఫ్డ్ రైస్ క్రాకర్ రెడీ అయిపోయింది. పఫ్డ్ రైస్ క్రాకర్స్ కి కావాల్సిన పదార్థాలు: కొబ్బరి నూనె 1 టీ స్పూన్, తేనె 1 టీ స్పూన్, కోకోనట్ క్రీమ్ 1 కప్పు, వెనిలా ఎసెన్స్ 1/2 టీ స్పూన్, మరమరాలు 1 కప్పు, కొబ్బరి పొడి 1/2 కప్పు, డార్క్ చాక్లెట్ 2 టీ స్పూన్లు. పఫ్డ్ రైస్ క్రాకర్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ పెట్టి కొబ్బరి నూనె వేసి అందులో మరమరాలు, కొబ్బరి పాలు, వెనిలా ఎసెన్స్, తేనె వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్ లోకి తీసుకోవాలి. ఆ తర్వాత చాక్లెట్ ని మెల్ట్ చేసి పైనుంచి డ్రిజిల్ చేసి వేసుకుంటే పఫ్డ్ రైస్ క్రాకర్స్ రెడీ.